ఇప్పుడు ఏఐ వస్తుంది, ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందుతున్న వాళ్ళందరికీ ఇదొక పెద్ద రిలీఫ్. కోటి ఉద్యోగాలు దొరుకుతాయి. అలాగే వాళ్ళకు కూడా మంచి శిక్షణ కూడా ఏర్పడుతుంది. ఏర్పడుతుంది. కరెక్ట్ అది. కనుక ఏఐ అంటే ఏదో కాదు, గందరగోళం మనల్ని కొంప ముంచడానికి వచ్చింది కాదు. అసలు ఏఐ నీ చేతిలోకి పంపిస్తాడు మోడీ గారు. మీ చేతికి వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తారు. మీరు అంటే నా పాయింట్ ఏంటంటే ఏఐ అనేది భయపెడుతుంది మనం. కానీ మన భారతీయ యువత యొక్క సామర్థ్యం ఎంత ఉంటుంది అంటే వాళ్ళ చేతిలో పెడితే ఏఐని వండర్స్ చేసి ప్రపంచానికి చూపిస్తారు వాళ్ళు. ఇది మోడీ గారి నమ్మకం. అందుకే ఊరికే పెట్టేది 1,00,00,000 మందిని మీరు ఏఐ వాళ్ళ చేతిలో పెట్టి నేర్పిస్తే ఆ ఏఐతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే వీటిని తీసుకొచ్చే అవకాశం ఉంది మన పిల్లల్లో, మన యువతలో. ఎందుకంటే ఈ మధ్య ఈ ఒలింపియాడ్స్ జరుగుతున్నాయండి. మీరు ఈ రోజు ఎర్రకోట పైకి ఏంది అంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్స్ పైన ఒలింపియాడ్స్ జరుగుతున్నాయి. మన వాళ్ళు ఒలింపిక్స్ లో పథకాలు కొట్టలేకపోతున్నారేమో కానీ ఒలింపియాడ్స్ లో వండర్స్ చేస్తున్నారు. కనుక ఆ వయసు పిల్లలు ప్రపంచం అంతా వస్తారు. కానీ అక్కడ ఎక్కువ ప్రతిభ కనపరుస్తున్న పిల్లలు ఎవరు అంటే భారతీయ యువకులు. 15 ఏళ్ళు, 20 ఏళ్ల యువకులు ఈ సబ్జెక్ట్స్ లో వండర్స్ చేస్తా ఉన్నారు. మీరు అమెరికాలో ఒక స్పెల్ బీ టెస్ట్ జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మీరు కనుక చూస్తే లాస్ట్ 10 years రికార్డ్స్ చూస్తే టాప్ ఫైనల్ లిస్ట్ లో ఫైనల్ ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరిలో ఒక్కడు భారతీయుడు లేని టోర్నమెంట్స్ లేవండి. లాస్ట్ 10 years నేను చెప్పేది. ఒక్కోసారి ఇద్దరు మన వాళ్ళే ఉంటున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ రన్నర్ అప్, ఇది కూడా రన్నర్ ఇద్దరు మన వాళ్ళు కూడా ఉన్నారు కొన్నిసార్లు. ఏంటి ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో చిన్న పిల్లలు వీళ్ళు. కనుక నీ భాష కాదు, నీ మాతృభాష కాదు, అయినా పట్టు అట్లా సాధిస్తారు మన వాళ్ళు. అందుకే వీళ్ళను నమ్ముకున్నాడు మోడీ. ఏది మీరు చెప్తున్న బొద్దింకలను కాదు నమ్ముకున్నది ఆయన. ఈ దేశం యొక్క బొద్దింకల పేరుతో జెన్జీని మాయ చేసే ఒక ఎఫర్ట్ జరిగింది ఈ దేశంలో. కానీ మోడీ అంతకన్నా మొండివాడు. కనుక ఇప్పుడు వాళ్ళనే టార్గెట్ చేసుకొని, అదే యువతను టార్గెట్ చేసుకొని ఈ యొక్క 7 విషయాలను కూడా మన ముందుకు తీసుకొచ్చారు కదా చైతన్య గారు. దాంట్లో నేను అనుకుంటాను పారిశ్రామిక ఇండస్ట్రీ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, తర్వాత టెక్నాలజీ ఒకటి, టెక్నాలజీలో సెమీ కండక్టర్ బాగా ఫోకస్ చేశారు. గతిశక్తి, పిఎం గతిశక్తి లాంటిది ఒకటి, తర్వాత రక్షణ రంగం ఒకటి. ఇలాంటివి కొన్ని విషయాలు వారు ప్రజల ముందు పెట్టినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశము వ్యవసాయ ఆధారిత దేశం. మరి ఆశామాసిగా పెట్టినవి కాదు. వారు పెట్టిన టార్గెట్స్ కూడా ఊరికే ఎర్రకోట మీద ఏదో చెప్పాలి అంటే చెప్పిన, ఎప్పుడైనా మోడీ గారు ఎర్రకోట పైన చెప్పినవి అన్ని కూడా 100% అమల్లోకి తెస్తూ ఉంటారు. అది ఇప్పుడు ఎట్లా అయితే మనము అదేంది స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ విషయాన్ని, టాయిలెట్ విషయం ఏంది ఎర్రకోట మీద మాట్లాడారు కానీ దేశం తర్వాత చూసింది ఎంతో మంది మన భారతీయ మహిళల గౌరవాన్ని కాపాడింది అది. కనుక ఈ రోజు దేశం అంతటా కూడా ఓపెన్ డెఫికేషన్ అనేదే లేకుండా పోయింది. 90% డెఫికేషన్ ఆగిపోయింది. తర్వాత ఆరోగ్యం ఇది కూడా పెరిగింది దీని కారణం. సో అట్లా కొన్ని విషయాల్లో ఇప్పుడు అదేమంటాము గ్యాస్ సప్లై విషయంలో కూడా మహిళలకు 4 నుంచి 6 కోట్ల కుటుంబాలకు ఫ్రీ గ్యాస్ సప్లై జరిగింది. దాంతో పెద్ద మార్పు వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న ఇండస్ట్రియల్ విషయాలు ఏవైతే పారిశ్రామిక వృద్ధి గురించి చెప్తూ ఆయన ఏమన్నారంటే, మనం ఇంతవరకు ఇండస్ట్రీ అనేది కేవలం అసెంబ్లింగ్ చేసే పనులలో ఉన్నాం. అంటే అటు ఇటు వీటిని స్పేర్ పార్ట్స్ తెచ్చి ఇది అట్లా కాదు, ఉత్పత్తి శక్తిగా మారాలి దేశం అనేది ఇప్పుడు టార్గెట్ గా పెట్టాడు ఒకటి. తర్వాత వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ను మనము రావాలి. ఎందుకంటే ఎగుమతులు పెంచాలనుకున్నప్పుడు ప్రపంచానికి గుమ్మరించాలని చెప్తున్నాడు. మన వస్తువులను గుమ్మరించాలన్నప్పుడు మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, అంటే తయారు చేయగలం, ఎంత ఉత్పత్తి అయినా చేయగలం. కానీ ప్రపంచం కొనదు మనతో. ఇప్పటికి కూడా ఎందుకు మన వస్తువులను మనం అంతగా అమ్ముకోలేకపోతున్నాం? ఎట్లయితే ఒకప్పుడు చైనా సరుకు అంటే అంత క్వాలిటీ లేని సరుకుగా చూసేవారు. వాళ్ళు తెచ్చి కుప్పలుగా గుమ్మరించేవారు. ప్లాస్టిక్ వస్తువులు, ఆ వస్తువులు, ఆట బొమ్మలు, ఇవన్నీ కూడా
చీప్ గా వచ్చేవి కానీ అందులో క్వాలిటీ ఉండేది. గడియారాలు కూడా ప్లాస్టిక్ గడియారాలు ఇదేంటి తూకం వేసి ఇవి అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇండియా అలా కాదు. ఇండియా క్వాలిటీ మెటీరియల్ తయారు చేయాలనేది మోడీ గారి ప్రపంచం. అందుకే వరల్డ్ క్లాస్ క్వాలిటీ గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తర్వాత ముడి పదార్థాలను వెలికి తీయడం, మన ఖనిజాలను వెలికి తీయడం కూడా మనము చాలా వెనుకబడ్డాము. దాని మీద కూడా వారు ఫోకస్ పెట్టారు. సో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల మీద అదొక సవరణ కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు అది ఖనిజాలను బయటకు తీయడం విషయంలో. అవును. అయితే ఈ ఆధునికమైన పరికరాలను కొన్నిటిని మాస్ ప్రొడక్షన్ చేయాలి. మాస్ ప్రొడక్షన్ చేసి అమ్మాలి, ఉత్పత్తి పెంచాలి. తర్వాత మన యొక్క ఏంటంటే సప్లై చైన్స్, గొలుసు అంటాం కదా, విపరీతంగా పెంచుకోవాలి. దాని కొరకు మన మార్గాలు వెతుక్కోవాలి. ప్రపంచంలో ఏ దేశాలకు మనం పంపిస్తాం. ఆల్రెడీ ఆయన ఆ పనిలో ఉన్నాడు. అనేక దేశాలతో ఒప్పందాలు తీసుకునేటువంటి పని. ముఖ్యంగా ఇండస్ట్రీ గురించి చెప్పారు. అగ్రికల్చర్ విషయము, మనం బేసిక్ గా అగ్రికల్చర్ కంట్రీ కనుక వారు చెప్పిన విషయం అంటే, మనము వరి లాంటివి, గోధుమ లాంటివి 1-2 వైపుకే పరిమితమైన, కానీ ప్రపంచానికి ఒక్కటే అవసరం లేదు. ప్రపంచం యొక్క నీడ్స్ ను కూడా మనం ఫుల్ఫిల్ చేయగలం. మనకు వరి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం తినేదానికన్నా ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. దానివల్ల నష్టపోతున్నాం మనం. సో అందుకని షిఫ్టింగ్ అనేది మొదలు పెట్టాము. ఇప్పటికే వ్యవసాయ ఎగుమతులను చెయ్యాలి అంటే ఆహార శుద్ధి అనేది నేర్చుకోవాలి మనం. కనుక కేవలము ఉత్పత్తిని చేయడమే కాదు, దాని బై ప్రోడక్ట్ తయారు చేసి వాల్యూ అడిషన్స్ చేయాలి. ఈ విషయం మీద ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా మటుకు మన దేశంలో మొదలైంది. ఇది ఉద్యమంలా మారాలి అని FTAల గురించి చెప్పారు ఆయన. ఏదైతే మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఆయా దేశాలతో భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకొని ఉన్నాం, కానీ మనం ఎగుమతులు ప్రారంభించలేదు. ఆయన రెడీగా పెట్టాడు, దేశాలు కొనడానికి సిద్ధంగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ తో చేసుకున్నాం. ఒకేసారి 27 దేశాలు 8 దేశాలు ఇదే అవుతాయి. అందుకని ఆయన ఏమనంటే, సాంప్రదాయ ఉత్పత్తులు ఎలాగో ఉన్నాయి, దానికి వాల్యూ అడిషన్ చేయాలి. మన దగ్గర సుగంధ ద్రవ్యాలు చాలా పాపులర్ వరల్డ్ వైడ్ గా. కనుక ఇప్పుడు వాటిని, అట్లాగే చిరుధాన్యాలను, ముఖ్యంగా శ్రీ అన్న పథకం ఎప్పుడో ప్రారంభించారు మోడీ గారు. దానికి కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు అవి బయటికి రావడం మొదలైనవి. బ్రాండింగ్ చేసే పనిని కూడా చెప్పాడు. పెద్ద ఎత్తున మన ఆహార ఉత్పత్తులను బ్రాండింగ్ చేసి ప్రపంచం పైన గుమ్మరించాలి. అప్పుడు మనం కంట్రీయే ఒక ప్రొడక్టివ్ కంట్రీగా మారిపోతుంది. ఎగుమతులు పెరుగుతాయి. ఎప్పుడైతే ఎగుమతులు పెరుగుతో సంపద పెరుగుతుంది మనకి. ఇది ఒక విషయం చాలా గట్టిగా చెప్పారు. అట్లాగే టెక్నాలజీ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఎలాగో చెప్పారు. డీప్ టెక్ ఉపయోగించడము అగ్రగామిగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం UPI లాంటివి, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మనము యూజ్ చేస్తున్నాము. అయితే DPI, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇప్పుడు మనం బాగా డెవలప్ చేస్తా ఉన్నాం. ఎన్ని చెప్పారండి ఆయన ఒక ప్రధానమంత్రిగా? ఎన్ని ఆయనకు ఐడియా ఉన్నాయి చెప్పండి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పారు, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పారు వారు. అంటే మనకు సోర్స్ ఎంత ఓపెన్ ఉంది అంటే, ఇన్ని రంగాలు, రోబోటిక్స్ లో మనం చాలా ప్రయోగాలు చేస్తున్నాం. సో అందుకే యూత్ ఇంకా పార్టిసిపేషన్ లేదు. యూత్ కు ఉద్యోగాలు లేకపోవడం కాదు, యూత్ దగ్గర స్కిల్ లేదు. కనుక స్కిల్ ఉంటే ఇవన్నిట్లో ఎన్నో అవకాశాలు. ఇప్పుడు మనం స్కై రూట్ అన్నారండి మోడీ గారు, ఆకాశమే అద్దుగా ఓపెన్ చేసేసారు, వెళ్ళిపోయారు. మనం స్టార్ట్ చేసేసారు ప్రైవేట్ గా, ప్రభుత్వం కాదు. ప్రైవేట్ గా శాటిలైట్ తీసుకెళ్తున్నారు, ఉపగ్రహాలు తీసుకెళ్లి పెట్టేస్తున్నారు. కనుక యూత్ కు అవకాశాలు, ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయంటే, శాటిలైట్ కమ్యూనికేషన్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి పనులు, ఇవన్నీ కూడా మోడీ గారు చెప్పేశారు. ఈ రోజు ఎర్రకోట నుంచి చాలా గట్టిగా చెప్పారు. తర్వాత దీంతో పాటు ఈ PM గతిశక్తి చాలా మటుకు కొంచెం అర్థం కాలేదు చాలా మంది, కానీ ఈ లాజిస్టిక్స్ ను డెవలప్ చేసి మన యొక్క ఏమంటాం, ఈ భౌతికమైన ఫిజికల్ ఇన్ఫ్రాను పెంచేసి దీన్ని అనుసంధానం చేయడం అని అంటాం. మన నెట్వర్కింగ్ ఏదైతుందో, అంటే మన యొక్క ప్రయాణము, మన లాజిస్టిక్స్ ఏదైతున్నాయో ఇవి వేగం పెరగాలి. వెళ్తాయండి లారీ, ఎప్పుడో కాశ్మీర్ లో బయలుదేరి ఒక లారీ సరుకుని తీసుకొని
కింద మద్రాస్కి వచ్చే వరకు ఓ 2 నెలలు పడుతుంది అది. ఉమ్, అంటే హైవేస్ మాత్రమే ఉండేటివి, లారీల్లో సరుకు వచ్చేది. ఒక బొగ్గు అది అయితేనేమో రైళ్లలో వచ్చేది. అట్లా కాదు ఇప్పుడు. మీరు ట్రైన్స్ ఎక్స్క్లూజివ్ గా ఫ్రైట్ ట్రైన్స్ రాబోతున్నాయి ఇప్పుడు ప్యారలల్ గా. ఉమ్, ఈ మనుషులను మోసుకుపోతే పెద్ద ప్రాఫిట్ ఉండదండి. అవును. సరుకులు చాలా, అంటే దేశం చాలా పెద్దది కనుక సరుకుల రవాణా వేగం పెరగాలి చాలా. దీని కొరకు ఈ అనుసంధాన్ అనేది గతిశక్తి అని అంటాం కదా, వేగం పెంచి అనేక రకాలైన నెట్వర్కింగ్ వీరు ఈ యొక్క ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. ఉదాహరణకు బాంబే ఒక ఇండస్ట్రియల్, బెంగళూరు, మెడ్రాస్, ఈ కల్కట్టా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మధ్యలో చాలా వేగంగా పరిగెత్తాలి సరుకులు. సార్ కనుక ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా ఇప్పుడు ఒక రైలు నడుస్తుందండి బాంబే నుంచి కలకట్టాకు. వెజిటేబుల్స్ వన్ డేలో వెళ్ళిపోతాయండి.